విద్యార్థి దశలో కీలకమైన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా శుభాభినందనలు తెలియజేశారు. ఈ విజయం స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆయన సూచించారు. పేదవాడికి వైద్య ఖర్చుల భారం తగ్గించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజల ఆరోగ్యానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. వైద్యం కోసం అప్పుల బారిన పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రూపాయి వైద్యుడిగా సేవలందించిన కోడెల శివప్రసాద్ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కోడెల జయంతిని పురస్కరించుకుని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మచిలీపట్నం నగరంలోని ప్రజలను చైతన్యపరిచి ముమ్మరంగా స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొనేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రతి వీధిలోనూ ప్రజలతో మమేకమై వారిని భాగస్వామ్యులను చేసి చుట్టుపక్కల పరిసరాల్లో చెత్త వేయకుండా వారిని బాధ్యతగా తీసుకునేలా చైతన్యపరచాలని సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హిందూ దేవాలయాలకు భద్రత కరువైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో గత రాత్రి కరెంటు సమస్య తలెత్తడంతో వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి రావడంతో అనేక ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం దెబ్బతినకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. వేసవి దృష్ట్యా ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఓఆర్ఎస్ సెలైన్లను అందుబాటులో ఉంచడంతో పాటు ఎండ తీవ్రత గురించి మెసేజ్ల ద్వారా నిరంతరం ప్రజలను చైతన్యపరుస్తూ అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు సూచిస్తున్నామని అన్నారు. నగరంలోని ప్రధాన కూడల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు చల్లని మంచినీరు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని వివరించారు. వైసీపీ హయాంలో అర్హులకు ఇచ్చిన పెన్షన్ను కూటమి ప్రభుత్వం తొలగించిందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇది తాము చెప్పడం లేదని టీడీపీకి చెందిన పత్రికల్లోనే పెన్షన్లపై కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని, లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆక్రమణల తొలగింపుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఫుట్పాత్ ఆక్రమణ వల్ల ట్రాఫిక్ అవాంతరాలు కలగడంతో తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఉదయాన్నే భారీగా మోహరించిన పోలీసులు మున్సిపల్ సిబ్బందితో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఆక్రమణల తొలగింపుతో చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిఐటియు నాయకులు రంగ ప్రవేశం చేసి బాధితులతో కలిసి ఆందోళన చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి హుండీల ద్వారా 2,83,17,242 రూపాయల ఆదాయం లభించింది. వీటితో పాటు 329 గ్రాముల బంగారం, 800 గ్రాముల వెండిని భక్తులు దుర్గమ్మకు సమర్పించారు. దీనికి అదనంగా 19 దేశాలకు సంబంధించిన విదేశీ కరెన్సీని కూడా భక్తులు అమ్మవారికి సమర్పించుకున్నారు. దేవస్థాన ఈవో సీనా నాయక్, చైర్మన్ బుర్రా రాధాకృష్ణ నేతృత్వంలో పగడ్బందీ ఏర్పాట్ల మధ్య హుండీల లెక్కింపు కొనసాగింది.